మనతో పాటు కేసీఆర్ గురువు గారు మృత్యుంజయ శర్మ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో చాలా ఘనంగా కూడా పంచాంగ శ్రవణం చేసి శర్మ గారు అయితే వినిపించారు. సో చూద్దాం ఈసారి ఉగాది పండుగ ఎట్లా ఉండబోతుంది రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా. సార్ ఎట్లా ఉండబోతుంది మీ శిష్యుడైన కేసీఆర్ గారికి ఈసారి ఎట్లా ఉంది? రాజపూజ్యం ఎట్లా ఉంది? అవమానం ఎట్లా ఉంది? ఈసారి కేసీఆర్ గారికి కూడా చాలా బాగుంది. ఎందుకంటే గురుబలం మంచుకున్నది. శనేశ్వరుని బాధ కూడా పోయింది, ఇప్పుడేం లేదు. కాబట్టి ఆయురారోగ్యాలు బాగుంటాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ సంవత్సరాలతోటి మొత్తం ఆయనకున్నటువంటి అన్ని పీడలు కూడా తొలగినాయి. ఇంకొక 15 రోజుల తర్వాత ఆయన మంచి ప్లాన్లో ముందుకు వస్తాడు. కేసీఆర్ గారు ఏ రాశి అసలు ఎట్లా ఉంటుంది? ఆశ్లేష కర్కాటక రాశి. కర్కాటక రాశి మిథున కర్కాటకం. అయితే మిథున రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి గురుబలం కొద్దిగా తగ్గింది ఇప్పుడు. కాకపోతే శనేశ్వరుడి బలం అయితే బాగుంటుంది, ఏం పర్వాలేదు. ఆరోగ్యానికి నష్టం లేదు, విజయానికి ఏమీ దోకాలేదు. చాలామంది కూడా కార్యకర్తలు కానీ తెలంగాణకు సంబంధించి చాలామంది కూడా కేసీఆర్ ఆరోగ్యం గురించి పదే టెన్షన్ పడుతుంటారు. కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేదంటూ కూడా గతంలో చాలా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఆరోగ్యం? ఎట్లా ఉండబోతుంది అసలు? కొద్దిగా గురుబలం బాగలేదు. గురువు యొక్క దాని కొరకు ఆయనకు కొన్ని ఆటంకాలు వచ్చినాయి సుమారు 3 నెలల నుంచి. అవన్నీ కూడా పోతాయి, ఏం కాదు, మంచిగా అయిపోతుంది. ఉగాది తర్వాత మళ్ళీ బాగుంటుంది. కేటీఆర్ గారిది ఎట్లా ఉంది జాతకం చూసారా? కేటీఆర్ గారి రాజ్యపూజం కానీ హోంగానం ఎట్లా ఉంది? కేటీఆర్ కూడా బాగానే ఉంది, సమానమైనటువంటి పరిస్థితిలో ఉన్నది, ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉంటుంది. ఎట్లా మరి నెక్స్ట్ అధికారంలోకి వస్తారా మీ శిష్యుడు కేసీఆర్? నెక్స్ట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎట్లా ఏం చెప్తుంది మరి? రావాలి, వచ్చే అవకాశం అయితే ఉన్నది, 90% ఉంది. కానీ ఎక్కడైనా కొద్ది లోపాలు ఉంటే చిన్న ఉంటే ఉండొచ్చు, వాటిని సవరించుకోవాలి, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి. పోతే కేసీఆర్ కూడా చాలా వరకు భగవంతుని నమ్ముతాడు, పూజలు చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు కదా. సో అటువంటి హోమాలు ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందా వచ్చే అధికారం కోసం? చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఏదైనా ఒక అమ్మవారిది యజ్ఞ కార్యక్రమం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు చేసిండు కదా, చేసిన కారణంగానే ఆయన ఇప్పటిదాకా బాగున్నాడు. మళ్ళీ ఎప్పుడైనా ఒక శతచండీ యాగం లాంటి ఒక యాగం చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ బాగా అవకాశం ఉంటుంది. కలిసారా ఈ మధ్యకాలంలో ఏమన్నా కేసీఆర్ని కలిసారా మీరు? చెప్పారా? నేను కొద్ది రోజుల క్రితం కలిసాను, ఇప్పుడు ఈ మధ్యన పోలేదు, చాలా రోజులైంది. ఎందుకంటే ఎవరి దాంట్లో వాళ్ళే ఉన్నాము. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో పంచాంగ శ్రవణం చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ పండితులు అక్కడ మీరే అధికారంలోకి వస్తారా, లేకపోతే మీకు బాగుందని చెప్తారు? అసలు నిజంగా ఎవరు చెప్పేది నమ్మాలి అసలు మరి? ఎవరు చెప్పేది నమ్మాలి అంటే ఎవరు అడిగినా బాగున్నదని చెప్పకపోతే వేరే చెప్పడానికి కుదరదు. ఎందుకంటే దండం పెట్టినప్పుడు చల్లగా బతుకుమనాలి, కానీ దండం పెట్టినాక నువ్వు చల్లగా బతకకు అని ఎవరైనా అంటారా? అనం కదా. కాబట్టి అందరూ బాగానే ఉంటారు. కాకపోతే కొన్ని గ్రహాల యొక్క ప్రభావం తప్పదు, వాటి ప్రభావంతో జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం గురువు బాగున్నాడు కాబట్టి అందరికీ మేలు చేసే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎట్లా ఉంది కర్కాటక రాశికి సంబంధించి కేసీఆర్ రాజ్యపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది? కర్కాటక రాశి కొద్దిగా తక్కువ ఈసారి. కొద్దిగా కర్కాటకం అంటే కర్కాటక రాశికి ఈసారి కొద్దిగా గ్రహచారం తక్కువనే ఉన్నది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే గురుబలం బాగలేదు, గురువుకు ఆయన ఏదైనా చేసుకోవాలి. కేసీఆర్ గారా చెప్పారా మరి? కేసీఆర్ గారిని వాళ్ళని కలిసి చెప్తారా? నేను అడిగితే చెప్తా, ఆయనకి ఎంతమంది చెప్పేటోళ్ళు. ఏదైనా మంచిగానే ఉంటుంది, పర్వాలేదు. కానీ శని బాగాలేదు కాబట్టి ఆరోగ్యము ఉంటే ఉండొచ్చు, ఆయుష్ బాగుంటుంది. ఆరోగ్యం మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ అవుతారు తప్పకుండా. ఇంకా సంవత్సరం కావాలి కదా, అప్పటి వరకు అవుతారు, తప్పకుండా గెలుస్తుంది పార్టీ. సో మనతో పాటు భవన్లో పంచాంగ శ్రవణం చేసిన ఫణీందర్ శర్మ గారు ఉన్నారు. సార్ పర్టికులర్గా చెప్పండి, కేసీఆర్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ
ఎట్లా ఉంది జాతకం, ఎట్లా ఉంది, పంచాంగం ఏం చెప్తుంది వాళ్ళు? పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కానీ తులారాశి వారికి కానీ అద్భుతమైనటువంటి యోగముగా చెప్పబడుతూ ఉన్నది. కర్కాటక రాశి వారికి 2 వాళ్ళ ఆదాయం, 11 వాళ్ళ ఖర్చు మరియు 4 రాజపూజ్యము, 7 అవమానముగా ఉన్నప్పటికీ కూడాను కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది. శని మంద అని అంటారు. మంద అని పేరు ఉన్నటువంటి గ్రహాన్ని శనిగ్రహం అంటాం. కాబట్టి ఆ శనిగ్రహం అనేటువంటిది 8వ స్థానంలో ఉండడం ద్వారా ఇబ్బందులు పడ్డటువంటి అవకాశాలు మనం చూస్తూ ఉన్నాము. కానీ తర్వాత ఇప్పుడు ఈ శని మారిపోయి గురువు అనుకూలమైన స్థితిలో వచ్చినాడు. పరాభవనామ సంవత్సరానికి కూడా గురువు అధిపతి కాబట్టి వారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటూ గొప్ప స్థానంలో ఉండే అవకాశం ఉంది. శత్రువులను విజయాన్ని పొందేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తున్నట్టుగా మనకు పంచాంగం చెప్తా ఉంది. ఏంటి అసలు పరాభవ నామ సంవత్సరం అర్థం ఏంటి? అసలు పరాభవం అంటేనే మామూలుగా పరాభవం అంటే ఓటమి అని చెప్పేసి మనం అనుకుంటుంటాం కదా. సో పరాభవం మరి ఎవరికి ఉండబోతుంది? నెక్స్ట్ రాజకీయాల్లో ఎవరికి విజయం ఉండబోతుంది? ఏం చెప్తారు? ఈ సంవత్సరానికి గురువు అధిపతి కాబట్టి ఎవరైతే గురువు యందు భక్తి శ్రద్ధలతో ఉంటారో, ఎవరైతే భగవంతుని యందు భక్తి శ్రద్ధలతో ప్రపత్తులతో ఉంటారో వారికి విజయం కలుగుతుంది. ఎవరైతే దైవ బలము ఉండదో వారికి పరాభవము అని చెప్తా ఉన్నది. ఒకటి పరాభవము అని అంటే, పరా అంటే అమ్మవారి యొక్క స్వరూపము అని అర్థం. భవ అనేటటువంటి యొక్క శబ్దానికి ఈశ్వరుడు అని అర్థం. కాబట్టి పరాభవము అని అంటే అవమానము అయినప్పటికీ ఎవరైతే పరాభవుడు, అమ్మవారు అయ్యగారు అంటే పార్వతీమాత ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అనగా దైవబలాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి పరాభవం ఉండదు. పరాభవుడి యొక్క అనుగ్రహం ఉన్న వారికి పరాభవం ఉండదు అని ఈ పరాభవనామ సంవత్సరం యొక్క అర్థం. పరాభవం అంటే కేవలం అగౌరవము లేక ఓటమి అని కానీ అవమానము అనేటువంటి ఒకటే అర్థము కాకుండా నానా అర్థాలలో, ఉత్పత్తి అర్థాలలో పరాభవము అని ఉన్నది. పరాభవుడు అని అంటామన్నమాట. ఖచ్చితంగా కేసీఆర్ జాతకంలో చూస్తున్నట్టయితే గతంలో అష్టమ శని ఉండేది. ఇప్పుడు ఆ అష్టమ శని తొలగిపోయి గురువు స్థానం కూడా వచ్చేసిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కేసీఆర్ వచ్చేసారి అధికారంలోకి వస్తాడు. దానికి సంబంధించి కొన్ని పూజలు కూడా చేయాలి. గతంలోనే కేసీఆర్ కూడా చాలా భక్తి, చాలా హోమాలు కూడా చేసిన పరిస్థితి. సో మృత్యుంజయ శర్మ గారు చెప్పేది కూడా ఖచ్చితంగా నా శిష్యుడు భవిష్యత్తులో అధికారంలోకి వస్తాడు. కొంత కాలం అయితే శిష్యుడు ఇబ్బంది పడ్డాడు ఆరోగ్యపరంగా, కానీ ఇప్పుడు ఆరోగ్యం కానీ లేకపోతే విజయం కానీ ఖచ్చితంగా వచ్చే రాజకీయంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నా శిష్యుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి గురువు మృత్యుంజయ శర్మ చెప్తున్న పరిస్థితి. వీడియో సతీష్తో సురేష్, తెలుగు వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.